హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరికొన్ని అప్డేట్స్ మీ ముందుకు రావడం జరిగింది. అన్ని న్యూస్ పేపర్లో చూడండి, టాప్ నోటిఫికేషన్ గురించి చాలా షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, వీడియో చూడండి. అలానే ఫ్రెండ్స్, మీరు కానీ ఇప్పుడు వరకు మా టెలిగ్రామ్ కావచ్చు, అలానే వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. మీకోసం చాలా ఈజీగా ఉంటుంది. చాలామంది టెలిగ్రామ్ యూజ్ చేయకుండా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అందులో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందరికన్నా ముందుగా తెలియచేయడం జరుగుతుంది. తెలుగు జాబ్ పాయింట్ కావాలంటే చెక్ చేయండి. ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ నేను తెలియచేయడం జరిగింది. లాస్ట్లో VMR సర్ బర్త్డే సందర్భంగా VMR లాజిక్స్ వారి తిరుగులేని సంచలన ఆఫర్. ఏ ఆన్లైన్ కోర్స్ అయినా కేవలం ₹1 మాత్రమే. SI, కానిస్టేబుల్, SSC CGL, CHSL, బ్యాంకింగ్, RRB NTPC, గ్రూప్ D, గ్రూప్ 4, ఇంటెలిజెన్స్ బ్యూరో, GD కానిస్టేబుల్, CSET ఆన్లైన్ కోర్సు ఏదైనా 1 మంత్ వ్యాలిడిటీతో కేవలం ₹1 మాత్రమే. ఆఫర్ వ్యాలిడ్ ఆన్ 7th, 8th, 9th ఫిబ్రవరి. వివరాలకు VMR లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో VMR సర్ లేటెస్ట్ వీడియోను చూడండి. ఇప్పుడే VMR లాజిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసి మీ ప్రిపరేషన్ ను ప్రారంభించండి. ఇతర వివరాలకు 8818883666 లేదా 8863966665 నెంబర్లలో సంప్రదించండి. అంటే టాప్ 7 నోటిఫికేషన్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఈ రోజు టైం అనేది వేస్ట్ చేయకుండా 1 by 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే నేవీకి సంబంధించిన అప్డేట్ రావడం జరిగింది. ఆ తర్వాత ఈ వేలూరు సంబంధించిన అప్డేట్ రావడం జరిగింది. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ సంబంధించిన అప్డేట్ రావడం జరిగింది. అలానే పార్వతీపురంలో రావడం జరిగింది. అలానే అడవి శాఖకు సంబంధించిన అప్డేట్ ఉంది. పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో అండ్ చూడండి. ఓకేనండి. ఈరోజు మీరు కానీ చూసుకున్నట్లయితే అడవి శాఖలో టోటల్గా 689 పోస్టులు అయితే అప్రూవ్ అనేది గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది. త్వరలో ఈ నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఏ పోస్టులు ఉన్నాయి, అందులో ఏ అర్హత ఉంటున్నది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే అడవి శాఖలో మనకు టోటల్గా ఫ్రెండ్స్ ఇక్కడ మంగళవారం అనేది ఒక ఉత్తర్వు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఉంటుంది మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. ఎవరైతే చూడలేదో అది చూడండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే పోస్టుల భర్తీ కోసం టోటల్గా మనకు అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డిగ్రీ అర్హత ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే ఫ్రెండ్స్ ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్ డిగ్రీ అర్హత మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ కూడా డిగ్రీ అర్హత అప్లై చేసుకోవచ్చు. అలానే అసిస్టెంట్ బిట్ ఆఫీసర్ ఇంటర్మీడియట్ అప్లై చేసుకోవచ్చు. అలానే ఇవన్నీ కూడా ఈ 3 పోస్టులు కూడా మీరు ఇంటర్మీడియట్ అర్హత మీరు ఇక్కడ అప్లై చేసుకొని జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. మంచి వేకెన్సీని చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా రిలీజ్ అవుతుంటాయి. చాలా వరకు అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే మనకు నెక్స్ట్ అప్డేట్ మన్యం జిల్లాలో మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ కావచ్చు, అలానే ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. అయితే టైం అనేది తక్కువ ఇచ్చారు. 8వ తేదీ వరకు మాత్రమే టైం ఇచ్చారు. అయితే ఇక్కడ టోటల్గా 14 పోస్టులు అయితే ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ 7 పోస్టులు, అలానే ఫ్రెండ్స్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 7 అయితే ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్కి కేవలం 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, డేటా ఎంట్రీ ఆపరేటర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు 21 నుంచి 35 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది. అప్లై అనేది ఆఫ్లైన్లో చేసుకోవాలి. ఈ అడ్రస్ అనేది మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది సెండ్ చేస్తే సరిపోతుంది. అయితే వెబ్సైట్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కూడా నేను ఆల్రెడీ 7 days ముందే మన టెలిగ్రామ్ అకౌంట్ వాట్సాప్ గ్రూప్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే తెలియజేశారు. కావాలంటే చెక్ చేసుకోవచ్చండి. ఓకే, అయితే ఇది మనకు డేట్ అనేది రేపు ఉంది కాబట్టి లాస్ట్ డేట్ ఈరోజు ఇవ్వడం జరిగింది న్యూస్ పేపర్లో. ఓకే, అయితే మరొక అప్డేట్ మీరు కానీ చూసుకుంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్లో కూడా డిఫరెంట్గా ఇక్కడ 1025 ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఓకే, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అక్కడ ఏంటంటే మనకు స్పెషలిస్ట్ ఆఫీసర్ SO అంటారు, ఆ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. మంచి శాలరీ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఆఫీసర్కి 36,000 నుంచి 78,000 మధ్యలో ఇక్కడ మీకు డిఫరెంట్ పోస్టుల్లో మనకి ఏంటంటే జాబ్స్ అనేది ఉన్నాయండి. ఓకే, అయితే ఇందులో డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. 27 నుంచి 38 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. అలానే రాత పరీక్ష ద్వారా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది. అర్హత మనం కానీ చూసుకుంటే BE చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, అలానే MTech చేసిన వాళ్ళు, అలానే ఫ్రెండ్స్ MBBS చేసిన వాళ్ళు, అతను మనం కానీ చూసుకుంటే MBA చేసిన వాళ్ళు, MCA చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది. 21 నుంచి అలానే 28 కొంతమందికి అంటే ఆఫీసర్ పోస్ట్కి, అతను మనం చూసుకుంటే మేనేజర్ పోస్ట్ డిఫరెంట్ ఉన్నాయి. అలానే సీనియర్ మేనేజర్ పోస్ట్ కూడా డిఫరెంట్ ఏజెస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఓకే, అప్లై ఆన్లైన్లో చేసుకోవాలి. ఆల్రెడీ అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి ప్రారంభం జరుగుతుంది. అలానే మనం చూసుకుంది 25 వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. మార్చి ఏప్రిల్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. మరిన్ని వివరాలు కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్ పేజ్ ఆల్రెడీ నేను దీనికి సంబంధించిన ఫుల్ PDF అనేది కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఎవరైతే చూడలేదు టెలిగ్రామ్ అకౌంట్ అలానే వాట్సాప్ గ్రూప్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఓకేనండి. నెక్స్ట్ మీరు కానీ చూసుకుంటే వేలూరు జిల్లా నుంచి అంటే బ్లాక్ కోఆర్డినేటర్కు అలానే సోషల్ వర్కర్గా డిఫరెంట్గా ఇక్కడ మనకు 9 రకాలుగా పోస్టులు అయితే ఉన్నాయండి. అయితే ఇక్కడ మనకేంటే బ్యాక్ కోఆర్డినేటర్ గాను, లీగల్ కమ్
ప్రొఫెషనల్ ఆఫీసర్ గాను, మనకి చూసుకున్నట్లయితే సోషల్ వర్కర్ గాను, అలానే అవుట్ రీచ్ వర్కర్ గాను, సోషల్ వర్కర్ గాను మనకు చూసుకుంటే డిఫరెంట్ ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి, అంటే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి, డిగ్రీ చేసిన వాళ్ళకి, అలానే ఎల్ఎల్బి చేసిన వాళ్ళకి ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది. లైఫ్ మనకు చూసుకుంటే అప్లై అయింది ఆఫ్లైన్లో చేసుకోవాలి. ఈ అప్సల్ వెబ్ పేజ్ అనేది అలానే మీకు పూర్తిగా చిరునామాకి మీరు సెండ్ చేయాలండి. ఓకే, అయితే ఎప్పటివరకు 15 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. మరిన్ని వివరాలు కూడా అప్సల్ వెబ్ పేజ్లో రీడ్ అవుట్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ కామెంట్స్ బాక్స్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను మార్నింగ్ నేను అప్లోడ్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి అండి. ఓకే, నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్లో కూడా జనరల్ డ్యూటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆల్రెడీ దీని గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆఫీసర్ స్థాయిలో ఉద్యోగాలు అనేది ఇది చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక రకంగా 260 ఉద్యోగాలు ఇక్కడ జనరల్ డ్యూటీకి, అలానే మనకు ఆఫీసర్ ఉద్యోగాలకి రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అయితే డేట్ అనేది ఉంది, చాలా మంచి అప్డేటు. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 22 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. ఎంపీగా మనం కానీ చూసుకుంటే రాత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత మనకు వైద్య పరీక్ష ఉంటుంది. రాత పరీక్ష, వైద్య పరీక్ష అయినాక మనకి ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 300 అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారండి. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది 13వ తేదీని స్టార్ట్ కావడం జరుగుతుంది. 27వ తేదీ వరకు అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకు టోటల్గా దీంట్లో పూర్తి వివరాలు అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఉన్నాయి, అక్కడ నుంచి కూడా రీడ్ అవుట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. మీకోసము వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. లేటెస్ట్గా దానికి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందుతారండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్కి అందరూ కూడా షేర్ చేయండి. ఇలానే మరిన్ని వీడియోస్ కూడా కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.